إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما. సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త భూమి ఆకాశాల నిర్మాత పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరియు గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమా ప్రసంగం తెలుగులో తీర్పు దినం రోజు మొదటి విచారణ నమాజ్. సోదరులారా, చెబుతున్నటువంటి మాటలను శ్రద్ధగా వినటానికి, విన్న మాటలను ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క మాటలు వింటాడో వాటినే తీసుకొని హృదయంతో ఆచరించిన వాడికే సాఫల్యం ఉంది. ఈ చెవున విని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మా దారి మాది అన్నట్టుగా ఉంటే అలాంటి వాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడు. కావున చెబుతున్న మాటలను హృదయంతో తీసుకొని విశ్వాసంతో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. సోదరులారా, మీరు ముందుకు రండి. గోడలా అనుకుంటే నిద్ర వస్తుంది తప్ప ఎలాంటి పుణ్యం రాదు. ముందుకు వచ్చేయండి. రండి తమ్ముడు, ముందుకు వచ్చేయండి. అందరూ జుమ్మా రోజు ఎలా వినాలంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ ముందు చిన్న గులకరాయి తీసి అట్ట పక్కన పెట్టినా కూడా మీ పుణ్యమంతా వృధా అయిపోతుంది అన్నారు. అంటే ఖతీబు ఏం చెబుతున్నాడో అది మాత్రమే మీరు వినాలి. ఇంకా మీరు ఫోన్లు చూసుకుంటూ, పుల్లలు గిల్లుకుంటూ, గోర్లు గిల్లుకుంటూ, కంకర్రాలు చేతబట్టుకుంటూ ఉన్నారనుకోండి, మీరు జుమ్మాకు వచ్చి కూడా లాభం లేదు, ఆ పుణ్యం అంతా వ్యర్థమైపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా పక్కన మాట్లాడుతూ ఉంటే అయ్యా నువ్వు ఊరుకొండు మాట్లాడగాక అన్నా కూడా పుణ్యం పోతుంది. కాబట్టి జుమ్మా రోజు ఖతీబు చెప్పే ప్రసంగాన్ని అంత శ్రద్ధగా వినాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. 30వ సూర 31వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, వ అకీముస్సలా, నమాజును స్థాపించండి, వలా తకూను మినల్ ముష్రికీన్,
మీరు ముష్రికులలో చేరకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? నమాజును స్థాపించండి, అకీముస్సలా, నమాజును స్థాపించండి. వలా తకూను మినల్ ముష్రికీన్, ముష్రికులలో చేరకండి. అరే ఇదేంటి? నమాజు చెయ్యండి, ముష్రికుల్లో చేరకండి. ఎందుకంటున్నాడు అల్లా ఈ మాట? నమాజు స్థాపించండి, ఓకే, వలా తకూను మినల్ ముష్రికీన్, ఈ మాట అల్లా ఎందుకు చెప్తున్నాడు? నమాజు చెయ్యనోడు ముష్రికు. అది అర్థమవుతుందా? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇన్న బైనర్ రజులి వ బైన షిర్కి వల్ కుఫ్రి తర్కస్సలా, ఎవరైతే నమాజును విడిచిపెడతారో అలాంటి వ్యక్తి ఏదో ఒక రోజున అవిశ్వాసంలో కలిసిపోతాడు. ఇన్న బైనర్ రజులి, ఒక మనిషికి, వబైన షిర్కి, షిర్కి, వల్ కుఫ్రి, మధ్యలో కుఫ్రు ఉంది. అంటే ఒక విశ్వాసికి, ఒక మోమిన్కి, ఒక ముస్లింకి, షిర్కు చేసేవాడికి మధ్యలో ఏమడ్డుంది? నమాజ్ అడ్డుంది. నమాజ్ చేసేవాడు ముస్లిం అవుతాడు, చేయనోడు ముష్రిక్ అవుతాడు, అంతే. లేదండి మా అమ్మ ముస్లిం, మా నాన్న ముస్లిము, మా తరాలు ముస్లిమే కాబట్టి నేను కూడా ముస్లిం అంటే ముస్లిమే. ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ఆ కార్డులలో సేకో, పఠానో, సయ్యిదో ఉంటే రేషన్ కార్డులో రేషన్ ఇస్తారేమో కానీ, షాపులో రేషన్ ఇస్తారేమో కానీ అల్లా దగ్గర మాత్రం పుణ్యం రాదు. సదాచరణ చేసిన వాడికే పుణ్యం, అల్లా ఆరాధన చేసిన వాడికే పుణ్యం. పేరు పెట్టుకుంటే రాదు పుణ్యం. ముస్లిం అని పేరు పెట్టుకుంటే రాదు పుణ్యం. ముస్లిం అని పేరు పెట్టుకొని నమాజ్ ఎగ్గొడితే రాదు పుణ్యం. అలాంటి వాడికి స్వర్గం కూడా లేదు. అందుకే అల్లాహ్ తఆలా అంటున్నాడు, వలా తకూను మినల్ ముష్రికీన్, మీరు ముష్రికులలో చేరిపోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. తర్వాత సూరా అల్ బకరా 45వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వస్తఈను బిస్సబ్రి వస్సలా వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్, మీరు నమాజు ద్వారా, ఓర్పు సహనం ద్వారా అల్లాహ్ సహాయాన్ని వేడుకోండి. వ ఇన్నహా లఖబీర్, నిజంగా నమాజ్ అనేదే పెద్ద పనే, కష్టమైన పనే. ఇల్లా అలల్ ఖాషియీన్, కానీ అల్లా అంటే భయపడే వాళ్ళకు మాత్రం నమాజు చాలా సులభం అంటున్నాడు అల్లా. అర్థమవుతుందా? నమాజ్ అనేది పెద్ద పనే, కానీ ఎవరి హృదయాలలో అయితే అల్లా అంటే భయం ఉంటుందో వారికి మాత్రం నమాజు చాలా సులభం అని అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా నమాజు గురించి అకీముస్సలా 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 అనే మాట ఎన్నిసార్లు పునరావృతం చేశాడు? దేనికంటే నమాజ్ అనేది ప్రధానమైన కారణం కాబట్టి. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని కిరాణా కొట్టుకు పంపిస్తారు. రే ఏదన్నా మర్చిపోయావో, చక్కెర మాత్రం మర్చిపోవద్దు అంటారు. ఎందుకు చెప్తారో తెలుసా? అది ప్రధానమైన విషయం కాబట్టి. ఏదన్నా మర్చిపో, అది మాత్రం మర్చిపోవద్దని అంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కసారి చెబితే సరిపోతుంది కదా నమాజు స్థాపించండి అని. మరి ఎందుకు అల్లాహ్ తాలా ఇన్నిసార్లు రిపీట్ చేశాడు? అది ప్రధానమైన విషయం కాబట్టి అల్లాహ్ రిపీట్ చేస్తున్నాడు. కావున సోదరులారా, అల్లాహ్ మనల్ని పుట్టించిందే ఆయన ఆరాధించడానికి. మరి దాన్నే ఎగ్గొట్టేస్తే లాభం ఏముంది? లాభం లేదు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను జిన్నాతులను పుట్టించింది నా ఆరాధన చేయటానికి, నన్ను ఆరాధించడానికి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. కావున సోదరులారా, అల్లాహ్ మనల్ని పుట్టించింది ఆయన ఆరాధన చేయటానికి మనల్ని పుట్టించాడు. సోదరులారా, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇన్న అవ్వల మా యుహాసబు బిహిల్ అబ్దు యౌమల్ ఖియామా, ప్రతి
ప్రతి ఒక్క దాసుని తీర్పు దినము రోజున ప్రతి దాసుని యొక్క మొట్టమొదటి విచారణ నమాజు గురించే అతను ప్రశ్నించబడతాడు. మిన్ అమలిహి సలాతుహు ఫైన్ సలహత్ ఫఖద్ అఫ్లహ వఅన్జహ. ఏ వ్యక్తి నమాజు అయితే సక్రమంగా ఉందో, ఏ వ్యక్తి అయితే 5 పూటల నమాజును సక్రమంగా నిర్వర్తించాడో ఆ వ్యక్తి సాఫల్యం పొందుతాడు, స్వర్గానికి వెళతాడు. వైన్ ఫసదత్ ఫఖద్ ఖాబ వ ఖసీర్. ఏ వ్యక్తి నమాజు సక్రమంగా లేదో ఆ వ్యక్తి విఫలుడవుతాడు, నష్టపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, చాలామంది 5 పూటల నమాజు చదవరు, కేవలం శుక్రవారమే వస్తారు. అది కూడా ఎప్పుడు వస్తారో తెలుసా? ఈయన ఖతీబు ప్రసంగం అంతా చెప్పడం అయిపోయి ఇంకా దిగిపోతాడు నమాజ్ కొరకు, అప్పుడు వస్తారు. ఏం చేయడానికి? దేనికి? మజీదు ద్వారాల దగ్గర దైవదూతలు ఉంటారు. మొదటి వక్తులో ఎవరైతే వస్తారో వారి పేర్లు ఉంటాయి. రెండవ వక్తులో వచ్చే వాళ్ళ పేర్లు ఉంటాయి. దాని తర్వాత వక్తులో వచ్చే వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఇమాము ఖతీబు మెంబర్ మీదకి ఎక్కుతాడో దాని తర్వాత వాళ్ళు రిజిస్టర్లు క్లోజ్ చేసి వచ్చి కూర్చొని వింటారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు రానట్టే లెక్క, ఎలాంటి లాభం లేదు. వారానికి శుక్రవారము ఒక్కరోజు 5 పూట్ల నమాజుకి ఎట్టా రాము. ఆ శుక్రవారం కూడా వచ్చేదేదో లాస్ట్లో వస్తువి. ఏం చూసి నీకు అల్లా పుణ్యం ఇస్తాడయా? ఏంటి? ఏముంది నీలో? ఏం చూసి అల్లా స్వర్గం ఇస్తాడు నీకు చెప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి తోటలో పనిచేస్తున్నారు, సాయంత్రం దాకా పని చేస్తేనే కదా కూలిస్తాడు. ఏ పని చేయకుండానే ఉత్తుత్తిన కూలి చేస్తాడా? ఎవడు? అలాగే తక్కువతోటి, ఇఖ్లాస్ తోటి, అల్లా పైన భక్తి విశ్వాసాలతోటి ఏ వ్యక్తి అయితే 5 పూటల నమాజు సలుపుతాడో ఆ వ్యక్తి కొరకల్లా స్వర్గం పెట్టాడే కానీ బద్ధకంతో, భారంతో జుమ్మా రోజు మాత్రమే వచ్చేవాడు, రంజానుకు మాత్రమే మజీదు ముఖం చూసేవాడు, అలాంటి వాడికి అల్లా సుబ్హానహు వ తఆలా జన్నత్ ఇవ్వడండి. 5 పూటల నమాజు ఫర్జు చేశాడు కావున 5 పూటల నమాజును మనము నిర్వర్తించాలి. సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యౌమ యుక్షఫు అన్ సాకిన్ వయుదుఔన ఇలా సుజూది ఫలా యస్తతీఊన్ ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుహుం దిల్లా వయుదుఔన ఇలా సుజూది వహుం సాలిమూన్. కయామత్ రోజున, తీర్పు దినం రోజున అల్లా సుబ్హానహు వ తఆలా తన పిక్కను బహిర్గతం చేస్తాడు. ఆ రోజున సజ్దా చేయమని సమస్త దాసులందరికీ అల్లా తాలా ఆజ్ఞాపిస్తాడు. ఆ రోజున చాలా మంది సజ్దా చేయలేక పడిపోతారు. ఎవరు తెలుసా? డూప్లికేట్ ముస్లింలు. వాస్తవం, డూప్లికేట్ ముస్లింలంతా సజ్దా చేయలేరు, బోర్ల పడిపోతారు. ఎవరైతే 5 పూటల నమాజును సక్రమంగా స్థాపించారో అల్హమ్దులిల్లా వాళ్ళు సజ్దా చేస్తారు, స్వర్గానికి వెళ్తారు. అల్హమ్దులిల్లా. ఎవరైతే శుక్రవారం మాత్రమే, రంజాన్కు మాత్రమే అల్లా గుర్తొస్తాడో అలాంటి డూప్లికేట్ సాహిబులంతా నరకానికే. ఇది నా మాట కాదు. సూరే కలం 68వ సూర 42, 43 వాక్యాలు ఖురాన్ తెరిచి చదవండి ఒకసారి. అల్లా సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో, వయుదుఔన ఇలా సుజూది వహుం సాలిమూన్. అల్లా తాలా అంటాడు, ఏమనేవాళ్ళు హయ్యా అలస్సలా అని మస్జిద్ నుండి అజాన్ వస్తే, నమాజుకు రండి అని పిలిస్తే ఏమనేవాడో తెలుసా? నాకు పని ఉంది, నేను బిజీ. ఈ సాకులు ఇక్కడ చల్లతాయి, అక్కడ చల్లవు అల్లా దగ్గర. అదే అలా అంటున్నాడు, యుదుఔన ఇలా సుజూద్. నమాజ్ కోసం పిలిచేటప్పుడు వహుం సాలిమూన్, మీరు రాలేదు కదా, అందుకే ఈరోజు మీకు నష్టం అని అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు. సోదరులారా, ముస్లిం పేరు పెట్టుకుంటే జన్నతు లేదు. అల్లాకు విధేయత చూపి అల్లా ఆరాధన చేసేవాడికి జన్నతు ఉంది. సోదరులారా,
ప్రతిరోజు 5 పూటల మజీద్ నుండి హయ్యా అలస్సలా హయ్యా అలల్ ఫలా, నమాజుకు రండి, సాఫల్యం వైపునకు రండి అని పిలుస్తుంటే నువ్వేమనుకుంటున్నావు? జీతానికి పెట్టుకున్న మోజీని పిలుస్తున్నాడు అనుకుంటున్నావు కాదు. ఇది అల్లా పిలుపు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఇది అల్లా ప్రకటన అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. మోజీను ఇస్తున్నాడులే అనుకున్నావు, కానీ ఇది అల్లా ఆజ్ఞ. ఆ పిలుపుకు స్పందించి నువ్వు వచ్చి నమాజ్ చదివావో నువ్వు అల్లాకు విధేయత చూపిన వాడు అవుతావు. చదవలేదో అల్లాకు అవిధేయత చూపిన వాడు అవుతావు. ఏమంటున్నారు? నమాజుకు రమ్మంటే నాకు షాప్ ఉంది హజరత్, నాకు కుదరదు, నాకు పొద్దున పోతే సాయంత్రానికి వస్తా, నాకేడవుద్దు హజరత్. ఉపవాసాలు కూడా అంతే. రంజాన్లో ఏమయ్యా రోజాలు ఉండలేదంటే నాకు షాప్ ఉంది, నేను పని మీద వెళ్తాను, నేను డ్యూటీకి వెళ్తాను అంటే ఇంకా నమాజు రోజాలు పని పాటలేని వాళ్ళక, ఎవరికి అంటే ఏ పని లేకుండా బేకారుగా ఉండేవాళ్ళక ఇవి? సోదరులారా, ఎటు వెళ్తున్నా ఒకసారి ఆలోచించండి. అంటే పని ఉన్నోడికి నమాజు లేదు, షాప్ ఉన్నోడికి నమాజు లేదు, వ్యాపారం ఉన్నోడికి నమాజు లేదు, ప్రయాణం పోయేవాడికి నమాజు లేదు, గొర్రెల కాడికి పోయేవాడికి నమాజు లేదు, ఇంకెవరికి చెట్లకు పుట్లక నమాజు? ఏంటి మన ముస్లిములం అంటే మన విధానం ఏంటి? ఒకసారి ఆలోచించండి సోదరులారా. నమాజు మన పైన, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూటల నమాజును ఫర్జు చేసి ఉన్నాడు సోదరులారా. కాబట్టి చాలామంది మాకు పనులున్నాయి, మాకు కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. ఇక ఆడవాళ్ళు కూడా అంతే, అజాన్ వచ్చినప్పుడు ఆ చీర కొంగు తల మీద వేసుకుంటారు, అంతే, ఇంకా నమాజు కూడా చేయరు. ఈ ఎవరు చెప్పారు? అజాన్ వినపడగానే చీర కొంగు నెత్తి మీద కప్పుకుంటే పుణ్యం వచ్చుద్దని ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఇది? ఖురాన్లో ఉందా? హదీసులో ఉందా? ప్రవక్త చెప్పారా? అజాన్ రాగానే నెత్తి మీద కొంగు కప్పుకుంటే కాదు పుణ్యం వచ్చేది. అజాను వినపడగానే మువజ్జిన్ ఏ పలుకులు అయితే పలుకుతాడో అదే పలుకులు నువ్వు పలికి అజాన్ తర్వాత దువా చదివి లేచి చక్కగా వుజూ చేసుకొని నమాజు చదివితే పుణ్యం ఉందమ్మా. నెత్తి మీద కొంగు కప్పుకుంటే పుణ్యం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కావున చాలామంది మాకు పనులున్నాయి, మాకు అది ఉంది ఇది ఉంది అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్ అల్లదీన హుమ్ యురాఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మామూలులో తెలియజేస్తున్నాడు, వారు నమాజును బద్ధకంతో చదువుతారు, నిర్లక్ష్యంతో చదువుతారు, అలాంటి వారికి వైల్ అనే నరకం ఉంది. అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్ అల్లదీన హుమ్ యురాఊన్. అలాంటి వారు ప్రజలకు చూపటానికి నమాజుకు వస్తారు. అంటే ఎందుకు తలకాయ నొప్పి, ఈరోజు కూడా నమాజుకు పోకపోతే జమాతోలతో ఒక తలకాయ నొప్పి పోతే పోతుంది అని చెప్పేసి బద్ధకంతో వచ్చేవాళ్ళు, భారంతో వచ్చేవాళ్ళు, సోమరితనంతో వచ్చేవాళ్ళు, ఇలాంటి ముస్లిములు ఉన్నారు. ఎందుకు ఈరోజు దుర్మార్గపు నాయకులు నెత్తి మీదకి తొక్కుతున్నారు ముస్లిముల్ని? దేనికి తెలుసా? దేనికి? నీకు అల్లా మద్దతు లేదు. ఎట్టొస్తుంది అల్లా మద్దతు? అల్లాపై విశ్వాసం ఉంటే మద్దతు వస్తుంది. ఏడ చూసినా జెండాలే, ఏడ చూసినా దరగాలే, ఏడ చూసినా సమాధులే. ముష్రికులు అయిపోయినారు. అల్లాని ఆరాధించడం లేదు, దరగాల చుట్టూ సమాధుల చుట్టూ తిరుగుతున్నారు. నిద్రలేస్తే దారాలు, తాయిత్తులు, మంత్రాలు, జ్యోతిష్యం, చేతబడులు ఇలాంటి వాటిలో కూరుకొని పోయినారు ముస్లింలు. అల్లా మీద విశ్వాసం లేదు, అల్లాపై విశ్వాసం లేదు ముస్లింలకి. చాలా మందికి ఏ 100లో 2-3 సక్రమంగా ఉన్నారు, మిగతా 97% ముస్లింలు కరెక్ట్ లేరు. ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఒక యూద పండితుడు అన్నాడు. యూద పండితుడు ఏమన్నాడు తెలుసా? ఏ రోజు అయితే ముస్లిములు ఫజర్ నమాజులో మజీద్ నిండిపోతుందో ఆ రోజు ముస్లిములు మమ్మల్ని జయిస్తారన్నారు ఆయన. వాస్తవం. జుమ్మా రోజు మజీద్ నిండిపోతుంది. ఓకే, 5 పూట్ల నమాజు అంటే జుహరు, అస్రు, మగరిబు, ఈషా. ఈ నమాజులలో కూడా 2-3 లైన్లు ఉంటారు. ఫజర్కైతే మరీ దారుణం, 2-3. అంటే ఎట్టయిపోయిందంటే నమాజ్ అంటే బుద్ధి పడితే వచ్చాడు, లేదంటే లేదు. ఖాళీగుంటే వచ్చాడు, లేదంటే లేదు.
అంటే నమాజు ఎలాంటిది? నీ పను బాటలు ఎన్ని ఉన్నా పక్కన పడేసి నమాజుకు రావాలి. నమాజ్ తర్వాత మళ్ళీ నీ పని బాటలు చేసుకోవాలి. ఇది విధేయత అంటే. వీడు ఎప్పుడు వస్తాడు? అన్ని పనులన్నీ ముగించుకొని పని అంతా అయిపోయిన తర్వాత, ఖాళీగా ఉన్నప్పుడు, బుద్ధి పట్టినప్పుడు, ఎప్పుడు నిద్రలేసే అప్పుడు. ఇది విధేయత కాదు. ఇది విధేయత కానే కాదు. ఇలాంటి బద్ధకంతో, సోమరితనంతో చేసే నమాజు అల్లా ఎంత మాత్రం కూడా కుబుల్ చేయుడు సోదరులారా. కాబట్టి ఎవరైతే సోమరితనంతో, బద్ధకంతో నమాజ్ చేస్తారో అలాంటి వారికి వైల్ అనేటువంటి నరకం ఉందని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా 74వ సూర ముద్దస్సిర్ 40 నుండి 43 ఆయతులు అల్లా అంటున్నాడు, ఫీ జన్నాతి యతసాఅలూన్ అనిల్ ముజ్రిమీన మా సలకకుం ఫీ సకర్ ఖాలు లం నకు మినల్ ముసల్లీన్. స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గవాసులు కూర్చొని అడుగుతూ ఉంటారు, ఫీ జన్నాతి యతసాఅలూన్. అరే, నరకంలో కాలిపోతున్న వారిని చూసి, అయ్యా మీరు నరకంలో కాలిపోతున్నారు కదా, ఎందుకు వచ్చారు మీరు నరకానికి? ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకొని వచ్చింది అని అడుగుతారు. ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చేసేవారము కాదు, అందుకే ఈరోజు నరకంలో కాలిపోతున్నాము. నా మాటలు కాదు, ఖురాన్లో 74వ సూరల్ ముద్దస్సిర్ 40, 41, 42, 43 ఆయతులలో అల్లా ఖురాన్లో చెప్తున్నాడు. తెరిచి చూసుకోండి ఒకసారి. అమ్మ ముస్లిం, నాయన ముస్లిం, నేను కూడా ముస్లిం అయితే స్వర్గం వచ్చదు అనుకుంటున్నావు కదా? ఆ భ్రమలోనే ఉండు, ఆ భ్రమలోనే నిద్రపో. సచ్చిన తర్వాత అసలు సినిమా కనపడుద్ది, అక్కడ కనపడుద్ది. నువ్వు షేకు అయినందుకో, పఠాను అయినందుకో, ఖాను అయినందుకో, బాషా అయినందుకో స్వర్గం లేదు అక్కడ. 5 పూటల నమాజ్ చేసినందుకు, రంజాన్ రోజాలు పాటించినందుకు, హజ్జు, ఉమ్రా, జకాత్, కుర్బానీ, ఖురాన్, జిక్ర్, ఇలాంటి సదకాలు, ఇలాంటి పుణ్యకార్యాలు చేసుకున్నందుకు అక్కడ స్వర్గం ఉందే కానీ నువ్వు ముస్లిం అయితే స్వర్గం రాసి పెట్టుందా? ఇదేనా వంశపారంపర్యం అనుకుంటున్నారా? ముస్లిం అయితే నాకు స్వర్గం వచ్చేచ్చదని? ముస్లిం అయితే స్వర్గం రాదు, సదాచరణ చేస్తే స్వర్గం వస్తుంది సోదరులారా. కావున రేపు నరకంలో అతి భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయి ఎవరైతే నమాజు చేయరో వారికి. సమురా బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 2 దైవదూతలు తీసుకొని వెళ్ళారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాలపైన ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఎల్లికిలా పడుకొని ఉన్నాడు. ఒక వ్యక్తి నిల్చొని పెద్ద బండరాయితో పడేలమని చెప్పేసి అతను నెత్తి మీద కొడుతున్నాడు. తల నుజ్జు అయిపోతుంది. బండరాయి దొల్లుకుంటూ దూరాన పడింది. ఆ రాయి తీసుకుని వచ్చేలోపు తల మళ్ళా రెడీ అయిపోయింది. మళ్ళీ కొడుతున్నాడు, నుజ్జు అయిపోతుంది. మళ్ళీ రాయి తీసుకొని వచ్చేలోపు మళ్ళా రెడీ అయిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా అడిగారు, ఓ జిబ్రయీల్, ఎవరికి భయానకమైన శిక్ష? ఎందుకు ఈ శిక్ష పడింది ఈ వ్యక్తికి? లేని నేరం చేశారు. 5 పూటల నమాజు చదవని వారయ్యా వీళ్ళు. ఎవరు? 5 పూట్ల నమాజ్ చేయని వారు. ఖురాను చదువుతారే కానీ దాన్ని పాటించరు. అలాంటి వారికి ఈ శిక్ష అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే 5 పూట్ల నమాజ్ చదవరో అలాంటి వారు ఫిరౌన్, హామాన్, ఖారూన్లతో పాటు రేపు ఖయామత్ రోజున లేస్తాడు. ముస్లిములు వెనకాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనకాల లేరు. ఎవరు వెనకాల లేస్తారు? ఫిరౌన్, ఖారూన్, హామాన్ అనే దుర్మార్గులు, కాఫీర్ల వెనకాల లేస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, బద్ధకంగా ఉంది కదూ, నమాజ్ చదవడానికి భారంగా ఉంది కదూ, 5 పూట్ల నమాజ్ చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంది కదూ, రేపు నరకంలో కాలిపోతూ ఆ రోజున ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు, వనాదౌ యా మాలిక్ లియుక్ది అలైనా లిరబ్బిక్, నరక పాలకుడైన మాలిక్తో అడుగుతారు, మాలిక్ మాలిక్ నీ ప్రభువుతో నువ్వు వేడుకో, ఒక్క పూటైనా మా శిక్షను తగ్గించమని వేడుకో అని చెప్పేసి ఏడుస్తారు. తెలుసా ఆ రోజున దైవదూతలు అంటారు, కాలు బలా కద్ జాఅనా నది
ఏం మీ వద్దకు హెచ్చరించే వాళ్ళు ఎవరు రాలేదా? నమాజ్ చేయమని పిలుపునిచ్చే వాళ్ళు ఎవరు రాలేదా? అల్లా ఒక్కడే షిర్కు చేయొద్దని చెప్పేవాళ్ళు ఎవరు రాలేదా? వచ్చారండి. ఏమన్నారు? ఫకద్దబ్నా వకుల్నా మా నజ్జలల్లాహ్. అల్లా ఏం చెప్పలేదు, మీకే హజ్రతులకు పని బాటలాగా చెప్పుకుంటున్నారని మేము అబద్ధమని కొట్టిపడేశాము. మరి అనుభవించండి, దైవదూతలు అంటారు, అనుభవించండి. స్వర్గం ఎవడు చూశాడు? నరకం ఎవడు చూశాడు? చచ్చిపోయిన వాళ్ళంతా చూసొచ్చారా? అది ఉందో లేదో? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎవరైతే నరక స్వర్గ నరకాలు లేవని తిరస్కరిస్తాడో అతను కాఫిర్ అయిపోతాడు. స్వర్గ నరకాలు ఉన్నాయి, హిసాబ్ జరుగుతుంది, ప్రతి దాని గురించి అల్లా లెక్క అడుగుతాడు. కావున సోదరులారా, 5 పూటల నమాజ్ అని తప్పనిసరిగా చేయాలి. మనిషి యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నాకు బిజీ, నాకు పని ఉంది, నేను చేయలేను, నా వల్ల కాదు. అన్నం దగ్గర కూర్చుంటే అర్ధ గంట 3 పూట్ల తింటున్నారు లేదా? టిఫిన్ తింటున్నారు, భోజనం తింటున్నారు, రాత్రికి తింటున్నారు. కూర్చున్నప్పుడల్లా 20 నిమిషాలు అర్ధ గంట పోతుంది. బాత్రూమ్ వెళ్తాడు, బాత్రూమ్ అయిన 10 సార్లు 20 నిమిషాలు అర్ధ గంట పోతుంది. ఒక టీవీ దగ్గర కూర్చుంటాడు, 2.5 గంట ఇట్టే ఎగమల్లుకుంటాడు. నీకు టీవీ చూడడానికి టైం ఉంది, అన్నం తినడానికి టైం ఉంది, బాత్రూమ్ పోవడానికి టైం ఉంది, సంపాదించుకోవడానికి టైం ఉంది. నీ తల్లి గర్భంలో నీకు రూపాన్ని ఇచ్చి నిన్ను పుట్టించిన ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్తను ఆరాధించడానికి నీ దగ్గర టైం లేదంటే నీకు మించిన దౌర్భాగ్యం ఇంకెవరికైనా ఉంటుందా? సోదరులారా, అల్లాను ఆరాధించని జీవితం వ్యర్థం. అల్లాను ఆరాధించినటువంటి జీవితం వినాశనకరం. కయామత్ రోజున అల్లాహ్ దర్బారులో విఫలంగా ఘోరంగా నష్టపోతారు ఎవరైతే 5 పూటల నమాజ్ చదవరో వారందరూ కూడా. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రకఅత అల్ ఫజ్రి ఖైరుం మినద్ దునియా వమా ఫీహా. ఫజర్ నమాజు ముందు చదివే 2 రకాతుల సున్నతు గురించి మౌసల్ల సల్లవారు అంటున్నారు, ప్రపంచంలో సకల సంపదలన్నింటికంటే కూడా 2 రకాతుల నమాజు అతి ఉత్తమమైనదని చెప్పారు. అంటే ప్రపంచంలో ఎన్నున్నాయి? బంగారు, వెండి, ఇంకా భూములు, ఖరీదైన వాహనాలు, రాజులు, రాజ్యాధికారాలు, సామ్రాజ్యాలు, వీటన్నిటికంటే కూడా 2 రకాతులు సున్నత్ నమాజు గొప్పదంటున్నాడు అల్లాహ్ తాలా. మరి ఫర్జ్ నమాజులు ఆలోచించండి. కావున సోదరులారా, నమాజు చేయనిదే ఏ ముస్లిముకు కూడా సాఫల్యం అనేది దొరకదు. ఈడు నిద్ర లేచిన అంటే, మా ఇంట్లో ఒకరికి పోతే ఒకరికి జబ్బులు హజరత్, డబ్బు నిలబడడం లేదు హజరత్, సమస్యలే సమస్యలు, కష్టాలే కష్టాలు, బాధలే బాధలు. ఎట్టొస్తాయి? బర్కత్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు షిరుకు చేయకుండా ఈ దరగాలు, సమాధులు, దారాలు, తాయెత్తులు, ఈ నిమ్మకాయలు, టెంకాయలు, వాటి జోలికి పోకుండా నిక్కచ్చిగా నువ్వు అల్లాని ఆరాధిస్తున్నావా చెప్పు. అల్లాని ఆరాధిస్తుంటే నీకు బర్కత్ వస్తుంది. నువ్వు అల్లాతో పాటు ఇమాం హసను దేవుడే, ఇమాం హుసేన్ దేవుడే, మాబు సుబాని దేవుడే, మౌలాలి దేవుడే, సచ్చినోడి దేవుడే, బతికినోడి దేవుడే, ప్రాణం ఉన్నోడి దేవుడే, ప్రాణం లేనోడి దేవుడే, కాటేసే పాము దేవుడే, గడ్డి మేసే జంతువు దేవుడే. ఎక్కడి నుంచి వస్తుంది నీకు బర్కత్? సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకున్నావు, దేవుడెవరో మనిషి ఎవరో తెలుసుకోలేకున్నావు, దేవుడెవరో జంతువేదో తెలుసుకోలేకున్నావు, దేవుడెవరో వస్తువేదో తెలుసుకోలేకున్నావు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది బర్కత్? ఒక ప్రవక్త తరీకా లేదు, 5 పూటల నమాజ్ లేదు. ఇప్పటికి 70 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు వచ్చాయి, ఇంతవరకు ఖురాన్లో ఏముందో కూడా తెలియదు. నీ కోసం పంపిన ఖురాన్ గ్రంథాన్ని ఇంతవరకు చదవలేదు నువ్వు. ఎక్కడ నుంచి నీ జీవితంలో బర్కత్ వస్తుంది చెప్పండి. సోదరులారా, అల్లాహ్ తరపు నుండి బర్కత్ రావాలంటే, ఆయన కారుణ్యం దిగాలంటే ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత సోదరులారా, నమాజు ద్వారా పాపాలు క్షమించబడతాయి. నమాజు చేయకపోతే పాపాలు క్షమించబడవు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, 10 రోజులు 10 రోజులు స్నానం చేయలేదనుకో, వాడు ఒళ్ళు ఎంత కంపు కొడుతుంది, అవునా కదా? రోజు స్నానం చేసేవాడు ఒళ్ళు నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది.
10 రోజులు స్నానం చేయలేదనుకో కంపు కొడుతూ ఉంటాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఒకరి ఇంటి ముందు నది ప్రవహిస్తూ ఉండి ఆ నదిలో మీరు 5 పూటల స్నానం చేస్తే మీ ఒంటి మీద ఎలాంటి మట్టి మాలిన్యం చెమట ఏమైనా ఉంటుందా అని అడిగారు. ప్రవక్త, రోజుకు ఒక్కసారి స్నానం చేస్తేనే చాలా శుభ్రంగా ఉంటాము, అలాంటిది 5 పూటల స్నానం చేస్తే ఇంకా చాలా శుభ్రంగా ఉంటాం కదా. వినండి, 5 పూటల నమాజు చేసేవాడి మీద ఏ పాపము ఉండదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 5 పూటల నమాజ్ చేయలేదనుకో పాపాల మీద పాపాలు, గుట్టలు గుట్టలు, కొండలు కొండలు అలాగే ఉంటాయి అతని మీద. మదీనాలో చూడండి నమాజు ద్వారా పాపాలు ఎలా క్షమించబడతాయో చూడండి. మదీనాలో అబుల్ యుస్ర్ అనేటువంటి ఒక సహాబీ ఉండేవారు. ఆయనకు ఖర్జూరాల దుకాణం ఉండేది. ఖర్జూరాల దుకాణానికి ఒక స్త్రీ వచ్చింది ఖర్జూరాల కోసమని. ఆయన ఏమన్నాడంటే, షాపులో ఖర్జూరాలు కొన్నే ఉన్నాయి, ఇంట్లో దండిగా ఉన్నాయి ఖర్జూరాలు అని తీసుకెళ్ళాడు. ఇంట్లో ఖర్జూరాలు చూపిస్తూ చూపిస్తూ ఎవరు లేదు చూసేసి గబాలను పట్టుకొని ముద్దు పెట్టేశాడు ఆమెని. ఆమె అల్లాహకు భయపడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపపు భయం పట్టుకునింది. భయం పట్టుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను పరాయి స్త్రీని ముద్దు పెట్టుకున్నాను, పాపం చేశాను, నన్ను శిక్షించండి అని ఏడ్చుకుంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనం వహించారు, ఏం మాట్లాడతలేదు. నమాజ్ అయింది, నమాజ్ చేసుకుని వచ్చారు. అక్కడ ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగారు. ఇక్కడ ఉన్నాను ప్రవక్త అన్నారు. నీవు నమాజ్ చేసావా? చేశాను ప్రవక్త అన్నారు. నీ పాపం తుడిచిపెట్టుకుపోయింది పో అన్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు ఖురాన్లో 11వ సూర 114వ ఆయతు, వ అకీమిస్ స్సలాత తర్ఫయిన్ నహార్, ఒక రోజులో 2 అంచులలో నమాజు చదవండి. ఉదయం నమాజు, సాయంత్రం నమాజు చదవండి. వజుల్ఫ మినల్ లైల్, మరియు రాత్రిపూట కూడా మీరు నమాజును స్థాపించండి. ఇన్నల్ హసనాతి యుద్హిబునస్ సయ్యాత్, నిశ్చయంగా మంచి పనులు, సత్కార్యాలు పాపాలను తుడిపేస్తాయి. అతను చేసిన పాపము అతను చేసిన నమాజు ద్వారా తుడిపోయింది. చూసారా? అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలవాతుల్ ఖమ్స్, ఒక నమాజు నుండి మరో నమాజు మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. వల్ జుమాఅతు ఇలల్ జుమా, జుమ్మా నుండి మరో జుమ్మా నమాజు మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. ఒక జుమ్మా నుండి మళ్ళీ వచ్చే జుమ్మా మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. వ రమజాను ఇలా రమజాన్, మరియు ఒక రమజాను నుండి మరో రమజాను మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. ముకఫిరాతున్ మా బైనహున్న ఇదా ఇజ్తనబల్ కబాయిర్, మరియు పెద్ద పాపాలు తప్ప, పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు తప్ప చిన్న చితక పాపాలన్నీ కూడా ఏమైతాయి? 5 పూట్ల నమాజ్ చదివితే క్షమించబడతాయి. ఫజర్ నమాజ్ చదివాడు, ఇప్పుడు జుహర్, ఈ మధ్యలో జరిగాయి కదా పాపాలు, అవి జుహర్ నమాజ్తో క్షమించబడతాయి. జుహర్ నుండి అసుర్ వరకు, అసుర్ నుండి మగ్రిబ్, 5 పూట్ల నమాజు మధ్యలో జరిగిన చిన్న చితక తప్పులు పాపాలు క్షమించబడతాయి. 5 పూట్ల నమాజ్ చేయలేదనుకో అలాగే పుచ్చిపోతా ఉంటాయి, వాడికి పెరిగిపోతాయి పాపాలు. అలాగే ఆ పాపాలన్నీ మూట కట్టుకొని నరకానికి పోతాడు రేపు. కావున సోదరులారా, 5 పూటల నమాజ్ అనేది చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే 5 పూటల నమాజు చేయలేదో ఆ వ్యక్తి మునాఫిక్. మునాఫిక్ అంటే కపటుడు, వంచకుడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, ఎందుకంటే నమాజు మునాఫికులకే భారము, ముస్లిములకు నమాజు భారం కాదు. ముస్లిములు అల్లా మీద ప్రేమతో మసీదుకు వచ్చి నమాజ్ చేస్తారు. వాళ్ళు చల్లగా నిద్ర వచ్చినా కూడా ఆ నిద్రను పక్కన పెట్టేసి హయ్యా అలస్సలా అనే పిలుపుకు స్పందించి మసీదుకు వచ్చి నమాజ్ చేస్తారు. వాళ్ళు ముస్లిములు. ముస్లిములకు అల్లాంటి భయం, ముస్లిములకు అల్లాంటి ప్రేమ, ముస్లిములకు అల్లాంటి విధేయత, అల్లా పిలుపు వినగానే పని బాట్లన్నీ పక్కన పడేసి నేరుగా వచ్చి నా ప్రభువు నాకు ఆదేశించాడు, నా స్వామి నా దేవుడు నాకు నమాజ్ చేయమన్నాడని భయపడి వచ్చి నమాజ్ చేస్తారు. ఎవడైతే అల్లాంటి భయం లేదో, లెక్క పక్క లేదో, వాడు నమాజ్ వదిలిపెట్టేసి
చక్కగా యథేచ్ఛగా జల్సాగా వాడు తిరుగుతూ ఉంటాడు బజార్లలో. వాడికి అలాంటి భయం లేదు, హృదయంలో భయం ఉండదు వాడికి. అందుకే మునాఫిక్ అన్నారు. కావున సోదరులారా, ఎందుకు ఈరోజు అవిశ్వాసులు ముస్లింల నెత్తినెక్కి తొక్కుతున్నారంటే అల్లా మద్దతు లేదు, మనం అల్లా ధర్మాన్ని ఇడిచిపెట్టేశాము, అల్లా ఆజ్ఞలను తుంగలో దొక్కేశాము, ఖురాన్ గ్రంథాన్ని పక్కన పట్టేశాము. అదో ఏమన్నా బూజు కొట్టుకుపోతానే చూడు, దుమ్మంతా ఉంటుంది దులిపితే. ఖురాన్ గ్రంథం ఏడుండాలయా? హృదయంలో ఉండాలి. ఎక్కడుంది? సహాబాల గుండెల్లో భద్రంగా ఉండేది. మనకు ఇంట్లో బీరువా మీద మట్టి కొట్టుకుపోతుంది, మసీదులలో గూళ్ళల్లో అలమర్లలో మట్టి కొట్టుకుపోతుంది. ఎక్కడి నుంచి అల్లా మద్దతు వస్తుంది నీకు? అందుకే ముస్లిం సమాజం పతనం అయిపోతూ ఉన్నది. తొక్కే వాళ్ళు తొక్కుతానే ఉండారు. అన్ని బిదాతులు, షిర్కు. ఎవరి విధానాన్ని అనుసరించాలి? చూడండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారా? కూతుర్లకు పెళ్ళిళ్ళు చేశారా? ఎలా చేశారు? ఈడేం చేస్తాడు? మంగినీలని, రసంలని. ఎవరిది అది? నీదా? ఆ మంగిని చేయడం నీ పద్ధతా? ఇస్లామా అది? ఎవడో హిందువుల పద్ధతి తీసుకొని వచ్చి నువ్వు ఆచరిస్తున్నావు. వాళ్ళ ధర్మంతో, వాళ్ళ మత ఆ సాంప్రదాయంతో నీకేం పని? మనిషి చనిపోతే 40 మాలు 10 మాలు. నీదా ఇది సాంప్రదాయం? ఇస్లాంలో ఉందా ఇది? నీదేది ఉందో నీది ఆచరించరా నాయన అంటే ఇతర మతాలు దేన్ని తీసుకొని వచ్చి ఆచరిస్తాడు. ఆ నల్లదారాలు కట్టుకోవడం, ఆ మంత్రాలు, ఈ దిష్టి చుక్కలు, తాయిత్తులు, దారాలు, జ్యోతిష్యం, ఇది ఇస్లాంలో లేదు. ఎవరి మతాలు తీసుకొని వచ్చి ఆచరిస్తున్నాడు. నేను ముస్లింని అని చెప్పుకుంటాడు. మళ్ళీ ఎలాంటి ప్రయోజనం లేదు. కావున సోదరులారా, నమాజ్ అనేది ఒక ముస్లిం యొక్క ప్రధానమైనటువంటి సూత్రము. చూడండి, చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రదియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఆయనకు 2 కళ్ళు కనిపించవు అసలు. అలాంటి సహాబీ ఉండేవారు. ఆయన ఒకరోజు ఆయన మస్జిద్కు దూరం ఆయన ఇల్లు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నా ఇల్లు మస్జిద్కు చాలా దూరంలో ఉంది, నేను రావాలంటే రాళ్ళు, రప్పలు, కంపలు అన్నీ తొక్కుకుంటూ రావాలి, చాలా ఇబ్బందికరంగా ఉంది, మరియు చీకట్లో రావాలి, పురుగులు పుట్ట ఉంటాయి, నన్నెవరో మస్జిద్కి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు, మరి ఇంట్లో నమాజ్ చదువుకోనా అని అడిగారు. ఆ మాట చెప్పగానే సరే చదువుకో, పాపం కళ్ళు కనబడవు కదా, చదువుకో అన్నారు. వెళ్తున్నారు. అబ్దుల్లా, అజాను వినపడుతుందా అన్నారు. వినపడుతుంది ప్రవక్త అన్నారు. అయితే నువ్వు మస్జిద్కి రావాల్సిందే, నేనేం చేయలేను అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక అంధుడు, కళ్ళు లేనివాడు, మస్జిద్ దూరము, పురుగు బుట్ట, రాళ్ళు, రప్పలు ఉంటాయి, అయినప్పుడు కూడా ఆ వ్యక్తి ఇంట్లో నమాజ్ చదివేదానికి అనుమతి లేదు ప్రవక్త గారు. ఈరోజు నీకు కళ్ళు బాగున్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, నువ్వు నడిచి రావాల్సిన అవసరం లేదు, బైక్ మీద స్టార్ట్ చేసి 1 నిమిషానికి మస్జిద్కు వస్తావు, అయినా కూడా నీకు బద్ధకంగా ఉంది, భారంగా ఉంది. ఎక్కడుంది నీలో తక్కువ? ఏడుంది నీలో అల్లా భయము? ఏం చూసి అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు? ఏంటి నీలో స్పెషల్? అల్లా నిన్ను నరకం నుండి కాపాడాలంటే 5 పూట్ల నమాజ్, కబర్ శిక్ష నుండి బయటపడాలంటే 5 పూట్ల నమాజ్, స్వర్గానికి వెళ్ళాలంటే 5 పూట్ల నమాజ్, స్వర్గంలో దర్జాలు పెరగాలంటే 5 పూట్ల నమాజ్. 5 పూట్ల నమాజ్ ఎగ్గొట్టేసి శుక్రవారం ఒక్కరోజు వచ్చి నాకు స్వర్గం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సోదరులారా, నమాజ్ అనేది అల్లా మన పైన ఫర్జు చేశారు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే ఉహద్ యుద్ధం జరుగుతోంది, శత్రువులు బాణాలు వేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెంపలో గుచ్చుకుపోయినాయి బాణాలు, పేదమంతా తెగిపోయింది, పండ్లన్నీ రాలిపోయినాయి, శరీరం బాణాలతో ఆ కండరాలు వేలాడుతూ రక్తం పారుతుంది. అసర్ నమాజు టైం అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దెబ్బలతో, ఆ గాయాలతో అట్టే మూలుగుతూ, ముక్కుతూ అట్టే గుంటి మీద కూర్చొని నమాజ్ చేశారు, వదిలిపెట్టలేదు. సహాబాలు యుద్ధ సమయాలలో కూడా శత్రువులు భయం ఉన్నప్పటికీ కూడా నమాజ్ వదిలిపెట్టలేదు వాళ్ళు. ఈరోజు నీకు బద్ధకంతో, సోమరితనంతో ఇంట్లో దుప్పటి కప్పుకొని చల్లగా పడుకొని నిద్రపోయి పని ఉన్నదని చెప్పేసి అబద్ధం చెప్తావా? నువ్వు అబద్ధం చెప్పేది హజ్రతులకు చెప్పచ్చు, జమాతోలకు చెప్పచ్చు, రేపు అల్లాకు తెలియదని నువ్వు ఏ కారణం చేత నమాజ్ ఎగ్గొట్టావా? చెల్లుద్దా సాకు? చెల్లదు. సోదరులారా, నా ప్రియమైన ముస్లిం సోదరులారా, ఆలోచించండి.
నమాజు చేయకపోతే ఏ వ్యక్తికి కూడా సాఫల్యం లేదు. అల్లాహ్ ఖురాన్లో సూరా ముమినూన్ 1వ ఆయతలో అన్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్, నమాజు చేసిన విశ్వాసులు సాఫల్యం పొందారు. నమాజ్ చేసిన వారే విశ్వాసులు, నమాజ్ చేసిన వారే ముస్లిములు. కావున నమాజ్ చేయని వాడు ముస్లిం కాలేడు. ముష్రిక్ అన్నారు, మునాఫిక్ అన్నారు. ఇంకా మీరు చెబితే భయపడతారు, పండితులు చాలామంది కాఫీర్ అని కూడా అన్నారు. ఎవరైతే నమాజు 5 పూట్ల నమాజు చెయ్యరో వాళ్ళని కాఫీర్ అని అన్నారు. ఎవరన్నారు తెలుసా? ఇమామ్ ఇబ్నే బాజ్, ఇమామ్ ఇబ్నే ఉసైమీన్, షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్. ఎవరు వీళ్ళు తెలుసా? సౌదీ ఉలమాలు. వీళ్ళంతా సౌదీ ఉలమాలు. వీళ్ళందరూ ఫత్వా ఇచ్చారు, 5 పూట్ల నమాజ్ చదవని వాడు కాఫీర్ అవుతాడని చెప్పారు. ఎందుకు తెలుసా? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా కలిమా పలికావు, బానే ఉంది. అల్లా తప్ప మరొక దేవుడు లేడు అని కలిమా పలికావు. మహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త అని కలిమా పలికావు. ఈ 2 కలిమాల పట్ల నీకు నీతి, నిజాయితీ, ప్రేమ అనేది తప్పనిసరిగా ఉండాలి. నీకు నిజంగా ఆ కలిమా పట్ల నీతి ఉంటే అల్లా తప్ప నువ్వు ఇంకెవరిని ఆరాధించకూడదు. సమాధులు, దర్గాలు, ఈ దారాలు, తాయెత్తులు, వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఇంకా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా అల్లాతోనే చెప్పుకోవాలి. మహమ్మద్ రసూలుల్లా, మహమ్మద్ 5 పూట్ల నమాజ్ చదివాడు, నువ్వు కూడా చదువు. ముహమ్మద్ సల్లల్లాహు ఏ రోజు ఒక్క నమాజు, ప్రాణం పోయిన ఒక్క నమాజు వదిలిపెట్టలేదు, నువ్వు కూడా నమాజ్ చదువు. ఇది లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమాను ఆకలింపు చేసుకోవడం అంటే. ఏదో నోటిగా పలికితేవి షిర్కు చేస్తేవి, నోటిగా పలికితేవి నమాజ్ కొడుతీవి. ఇది విధానము కాదు. కావున సోదరులారా, 5 పూట్ల నమాజ్ అల్లాహకు లాభం కాదు, మీకు లాభం. రంజాన్ రోజాలు అల్లాహకు లాభం కాదు, మీకు లాభం. కావున మీరు నమాజ్ చదివితే ఆయనకేదో మేలు అయిపోవడం ఏం జరగదు, మీకే మేలు. ఆ నమాజ్ ద్వారా మీరు రక్షణ పొందుతారు. ఆ నమాజ్ ద్వారా మీరు నరకం నుండి విముక్తి పొందుతారు. ఆ నమాజ్ ద్వారా మీరు స్వర్గానికి వెళతారు. ఆ నమాజ్ ద్వారా మీకు స్వర్గంలో దర్జాలు ఉన్నాయి. శాశ్వత జీవితమైన స్వర్గంలో ఉండాలంటే 5 పూట్ల నమాజు చదవండి. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనకు 5 పూట్ల నమాజును జమాత్తో స్థాపించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లా మనల్ని శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనల్ని రక్షించుగాక. అల్లా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. స్వర్గంలో మహోన్నతుడైన అల్లాను చూసే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.